ఈడీ జోక్యంతో ఈడీ వచ్చింది. ఇది అవదు సార్ కేసు, ఎవరినే వదలదు ఇప్పుడు ఇందులో మొత్తం. అందుకే దుబాయ్లో కూర్చుంటారు ఈడీ సిట్. చూడండి, నేను తొందరలో చెబుతున్నాను. నేను దుబాయ్లో కూర్చుంటే రాజా చాలామంది అన్కనెక్టెడ్ వాళ్ళు కూడా బయటకు వస్తారు. దుబాయ్లో కూర్చుంటే ఇన్వెస్టిగేటింగ్ ఈడీ అండ్ సిట్ ఇక్కడ స్టాండే అందరూ. వాళ్ళు అక్కడ సిట్ అక్కడికి వెళ్తే వీళ్ళంతా స్టాండ్ అని చెప్పి తెలియజేస్తున్నా. అందరు మాకొద్దు రాజకీయం, క్షమించండి అని చెప్పలేసుకుంటారు. ఇక పనికిరాని పత్రికలు కూడా రాయటానికి ఉండదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. నేను ఎంతండి, నేను మీ అందరికి గుర్తుందో లేదో, అధికారంలో ఉన్నప్పుడే, జగన్ గారు అధికారులు ఉన్నప్పుడే ఈ మద్యం రవాణా సిస్టమ్ గురించి నేను ఒకరోజు ఎక్స్ప్లెయిన్ చేశాను. పత్రికా సోదరులు కూడా నేను ప్రశ్న, అలా జరుగుతుంది. ఎస్, కసిరెడ్డిని గట్టిగా ఏమనొద్దండి, ఆ చెవి కాస్త తిప్పండి గట్టిగా కసిరెడ్డిని. అరే మీ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఏంటని అనకమనండి, మొత్తం చెబుతారు. సినిమాలో మాఫియా ట్రాన్స్పోర్ట్ మొన్న ఏదో సినిమాలో కూడా చూశాను నేను. ట్రక్, దానికి ముందు పోలీసులు ట్రక్, ముందొక ఎస్కాట్ వెనకొక ఎస్కాట్ జరిగింది సార్. అది ఐఎమ్ వెరీ సారీ టు సే. పోలీసులను కించపరచాలని కాదు, పోలీసులను కూడా వశపరుచుకున్నారు వీళ్ళు. పోలీసులను కూడా వశపరుచుకున్నారు ఆ రోజున. చెక్ పోస్టులన్నీ ఏదో సినిమాలలాగా, మాయాబజార్ సినిమాలో ఘటోత్కోజర్ ఇట్లా అంటే అందరు నిద్రపోతారు తెలుసా, అట్లాగా వీళ్ళు బయలుదేరితే చెక్ పోస్టులు అన్నీ నిద్రపోతాయి. చెక్ పోస్ట్ ఇక్కడ బయలుదేరిన చెక్ పోస్టులో నోట్ అవ్వాలి కదా సార్, ఉండదు. ఈ రకంగా దొంగరవణ ప్రభుత్వాన్ని ఒక మాఫియా నడిపినట్టుగా, ఒక డాన్ నడిపినట్టుగా ప్రజా పరిపాలన జరగలేదు సార్ 5 సంవత్సరాలు. ఒక డాన్ పరిపాలన, ఒక మాఫియా పరిపాలన జరిగినట్టుగా జరిగింది. లేకపోతే అక్కడ ఉందా సార్? అక్కడ బయలుదేరడంతో కసిరెడ్డి ఈలేస్తే చెక్ పోస్టులు అందరూ నిద్రపోతారట. కసిరెడ్డి ఈలేస్తే ముందొక పోలీసు వాహనం, వెనకొక పోలీసు వాహనం.